श्रीराम शरणं मम 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 ओम ओम ముముక్షు వ్యవహార ప్రకరణంలో 18వ సర్గ దగ్గరికి వచ్చి ఉన్నాం మనం ఇప్పుడు. చెప్పబోతున్న విషయం ఏమిటంటే దృష్టాంత నిరూపణం అనే విషయం ఇక్కడ మనం చెప్పుకోబోతూ ఉన్నాం. దీనికి అర్థం ఏమిటి అంటే మనం ఏ విషయం గురించి అయితే తెలియదలుచుకున్నామో ఆ విషయాన్ని ఇంతకుముందు చూచి ఉండనిది కనుక అయినట్లయితే, మనకు క్రొత్తగా తెలుసుకుంటున్న విషయం కనుక అయినట్లయితే ఆ విషయాన్ని తెలియజెప్పడానికి కొన్ని పోలికల్ని వాడుకుంటాం. ఉదాహరణకి మనం ఇంతవరకు చూడని వ్యక్తిని గురించి మరొకరికి వర్ణించి చెప్పాలి అనుకున్నప్పుడు, మనం ఎరిగిన వాళ్ళల్లో ఎత్తు, మనం ఎరిగిన వాళ్ళల్లో ఉండే ఆ రంగు, మనం ఎరిగిన వాళ్ళల్లో ఉండే ఆ మాట తీరు, మనం ఎరిగిన వాళ్ళల్లో ఉండే ఆ తెలివి, మనం ఎరిగిన వాళ్ళల్లో, మనకు తెలిసిన వాళ్ళల్లో ఉండే ఆయా చేష్టలు, వీటన్నిటినీ, అంటే చాలా మందిలో ఉండే చాలా లక్షణాలు, వేరు వేరు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోయిన దాని ద్వారా ఏ వ్యక్తి అయితే వర్ణించబడుతున్నాడో అతడి యొక్క రూపం కళ్ళకు కట్టినట్లుగా, అతడి స్వభావం కళ్ళకు కట్టినట్లుగా మనకి తెలుస్తుంది. ఈ విధమైన వర్ణన ద్వారా, ఆయా లక్షణాల ద్వారా, వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవటం ద్వారా పరిచయం లేని ఏ వ్యక్తి గురించి అయితే మనం విన్నామో ఆ వ్యక్తి మనకి అకస్మాత్తుగా ఎదురైనప్పుడు, ఇంతకుముందు చూచి ఉండకపోయినప్పటికీ చక్కని వర్ణన ద్వారా అన్ని గ్రహించి ఉన్నందువల్ల అతడిని పోల్చుకోగలగడం అనేది సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనం బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి, వస్తువుని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా ప్రయత్నం చేసేవాడిని ముముక్షు అనే పేరుతో చెబుతున్నాం. అంటే ఇతడు మోక్షాన్ని కోరుతున్నాడు. వస్తువుని తెలుసుకోవటానికి, మోక్షాన్ని కోరటానికి ఏమిటి సంబంధం అంటే, వస్తువు తెలియనందువల్ల బంధానుభవం కలుగుతూ ఉన్నది, వస్తువు తెలిసినందువల్ల, పెరగబడినందువల్ల మోక్షానుభవం కలుగుతూ ఉన్నది. ఇంతవరకు వస్తువే తెలియలేదన్నమాట. కాబట్టి ఇటువంటి వాడిని ముముక్షు అంటారు. ఆ ముముక్షువుకి ఈ బోధ, మోక్షానికి సంబంధించిన ఈ జ్ఞానాన్ని, మోక్షానికి సంబంధించిన ఈ ఉపాయాలన్నింటినీ కూడా వర్ణించేటప్పుడు ఈ దృష్టాంతాలు అనేవి అవసరం అవుతాయి. దృష్టాంతాల్లో ఉండే ఒక లక్షణాన్ని మనం తీసుకొని చెప్పబోయే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఉదాహరణకి ఒక పెళ్లి చూపులకు వెళ్ళాడు. పెళ్లి కొడుకు కోసం అమ్మాయిని చూసి వచ్చాడు పెద్ద ఆయన ఒక ఆయన. చూసి వచ్చిన తర్వాత అమ్మాయి ఎలా ఉందని చెప్పి ఇక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటే, అదిగో ఆ గుంజ ఎంత ఎత్తు ఉంది అని చెప్పి చెప్తాడు. ఇదిగో ఈ శనగబేళ్ల రూపంలో ఉండే వర్ణం ఉన్నది అని చెప్పి చెప్తారు. లేదు, ఈ కనపడే ఏమిలాగా కళ్ళు ఉంటాయి అని చెప్పి చెప్పారు. ఈ విధంగా చెప్తూ ఉంటే గుంజ అనగానే
గుంజలాగా ఉంటుందా అమ్మాయి అని చెప్పి నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఎలా అయితే దోషం అవుతుందో, అదేవిధంగా ఆయా వర్ణాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు ఏదో పదార్థంతో పోల్చినప్పుడు ఆ పదార్థంలాగా అమ్మాయి ఉంటుందా అని చెప్పి అర్థం చేసుకుంటే అది మూర్ఖత్వం ఎట్లా అవుతుందో, అదేవిధంగా ఎరుగబడవలసిన విషయం ఏదైతే ఉందో, వస్తువు ఏదైతే ఉందో, ఆ వస్తువు నిజానికి నిరాకారం అయినా సరే దాన్ని తెలుసుకుంటేనే పని అవుతుంది. దాన్ని తెలుసుకోవడానికి దానికి రంగు, రుచి, వాసన, వ్యవహారం ఇత్యాది ఏమి లేవు పోల్చి చెప్పడానికి. అది ఇంద్రియాతీతం అయినా సరే సాధించాలి. ఇట్టి పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఈ మహాత్ములందరూ కూడాను, సప్తర్షులు, సనక సనందనాది మహర్షులు, ఇంకా ఇతరులైన దేవర్షులు, బ్రహ్మర్షులు, వీళ్ళందరూ కూడా ఈ పనిలో మునిగి ఉన్నారు. వారు ఎంచుకునే విధానం ఏమిటి అంటే, పోలికల ద్వారా నీ జీవితానుభవాన్ని అనుసరించి నీకు ఏ పోలిక అయితే అర్థం అవుతుందో ఆ పోలిక ద్వారా విషయాన్ని సాధిస్తారు. అంటే విషయం ఇక్కడ వస్తువు. సో దీన్ని దృష్టాంతపూర్వకంగా చెప్పటం, బోధించటం అంటాం. ఇక్కడ ప్రమాదం ఏమిటి అంటే, ప్రమాదం అంటే పని పెరగటానికి కారణాలు ఉంటాయి. ఏమిటి ఆ పని పెంచుకునే కారణాలంటే, ఎవడైతే వింటూ ఉన్నాడో అతడు మూర్ఖత్వంతో చెప్పే విషయాన్ని వినకుండా అనవసరమైన తర్కంలోకి బయలుదేరితే కనుక ఇది ఎలా ఉంటుంది కదా, మరి దాన్ని ఎందుకు వర్ణించారు, దీన్ని ఎందుకు వర్ణించడం లేదు, దీంట్లో ఈ లక్షణాలు కూడా ఉన్నాయి కదా, మరి ఇందులో ఆ లక్షణాలు ఉన్నాయా అని చెప్పి అతడు ఒక భావనకు లోనై దాన్ని పట్టుకొని చెప్పే మాటను వినకుండా, ఏకాంశాన్ని గ్రహించకుండా, పోలికలోనే ఏకాంశం అంటే ఒక్క లక్షణం మాత్రమే మనం అక్కడ ఆ వస్తువుని పోల్చి చెప్పేటప్పుడు దాంట్లో ఒక్క లక్షణాన్ని మాత్రమే చెబుతాం, ఏ వస్తువు గురించి అయితే చెప్పదలుచుకున్నాము దాన్ని. అంతేగాని తక్కిన వస్తువులు కంటికి కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఆ విధంగా ఆలోచన చేసినట్లయితే నువ్వు చెప్పేవాడు చెప్తున్నప్పటికీ కూడా ఎవడైతే తెలుసుకోవలసి ఉందో అతడు దాన్ని గ్రహించలేకపోతాడు. ఈ విధమైన తెలివి తక్కువతనం ఇక్కడ పనికిరాదు. కుతర్కాలు పనికిరావు. చెప్పింది వినడం, చెప్పిన విధానంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ముఖ్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా సద్గురువులు మొట్టమొదటనే తాము దయతోటి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించదలిచినప్పుడు ఏ వస్తువు గురించి అయితే చెప్పదలుచుకున్నారో ఆ వస్తువుని ముందు ప్రస్తావించడం, దాని తత్వం ఏమిటి అన్నది ఒక్క వాక్యంలో ముందుగా చెప్పడం, దానిని అనుభవానికి తీసుకురావడం కోసం అని చెప్పి నానా పోలికల్ని నేను వాడబోతూ ఉన్నాను. ఈ పోలికలన్నింటిలో ఈ ఏకాదశాన్ని మాత్రమే, ఏకాంశాన్ని మాత్రమే నీవు గ్రహించవలసి ఉంది, మనం అంగీకరించవలసి ఉంది. ఈ విధంగా ఈ యుక్తుల ద్వారా పని సాధించబడుతుంది. అంతేగాని ఈమెలాగా ఆమె ఉంటుంది కాబట్టి ఇక ఈమె ఆమె ఆమె ఈమె అని చెప్పి అనుకోవటానికి ఎట్లయితే వీల్లేదో అలా ఈ పోలికలను పట్టుకొని త్రాకులాడకూడదు. మరొక విషయం ఏమిటంటే, జీవితం మిథ్యాస్వరూపమైనదన్న సంగతి మనం శాస్త్రవచనాల ద్వారా, ఇదిగో నీలాంటి ఉత్తములు నిర్మల అంతఃకరణులైన వాళ్ళ యొక్క వివేచన ద్వారా అర్థమవుతూ ఉన్నది. ఈ జీవితం అనేది మిథ్యామాత్రంగా కనిపిస్తూ ఉన్నప్పుడు సత్య వస్తువుని మిథ్యా వస్తువుతోటి ఎలా నిరూపిస్తావు అనే సంశయం కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మిథ్యానుభూతిలో ఉన్నవాడికే మోక్షత్వం అనేది అవసరం అవుతూ ఉన్నది. బంధం నుంచి బయటపడవలసిన అవసరం ఏర్పడుతూ ఉన్నది మిథ్యానుభూతిలో చిక్కుకున్న వాడికి. అతడికి అది తప్పితే వస్తువు తెలియడం లేదు కాబట్టి అతడికి తెలియజెప్పడానికి అతడి అనుభవాల్లోని విషయాలే చెప్పాలి. కాబట్టి మిథ్యానుభవాలతోటే, మిథ్యా దృష్టాంతాలతోటే సత్యాన్ని సాధించడం అవుతుంది, సత్య వస్తువుని, వాస్తవాన్ని. అంతేగాని ఇది మిథ్య కాబట్టి అది కూడా మిథ్యేనా అనే పిచ్చి మాటలు ప్రేలకూడదు. కాబట్టి ఈ యుక్తితోటి ఉపదేశించడం అంటే ఇదే. అసలు కంటికే కనపడిన విషయాన్ని కంటికి కనపడినట్లుగా చెప్పటం, మరలా ఆ చెప్పిన దాంట్లో ఎటువంటి దోషము లేకపోవడం, చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాను, దాంట్లో ఏమి తీసుకోవాలన్నది వాస్తవాన్ని స్పష్టంగా మొట్టమొదట సూచనప్రాయంగా స్పష్టంగా నిర్దేశించి దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తూ
మధ్యలో ఎక్కడైనా పొరపాటు పడుతున్నప్పుడు మరలా ముందు చెప్పిన దాన్ని గుర్తు చేస్తూ గురువులు ముందుకు తీసుకువెళ్తారు శిష్యుణ్ణి ఈ జ్ఞానంతో. ఇక్కడ వశిష్ఠ భగవానుడు ఇదే పనిని శ్రీరామచంద్రునికి తో పాటు చేస్తున్నారు. నిజానికి శ్రీరామచంద్రునికి అది అవసరం లేకపోయినప్పటికీ ఉత్తమోత్తమైన ఈ బోధ మధ్యలో పొరపాటున అటువంటిది ఏదైనా సంభవించినప్పుడు బోధకి విఘాతం కలుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితి తలెత్తకుండా వశిష్ఠ భగవానుడు తగు జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. ఏ పనైనా పూర్తి చేసేటప్పుడు దానికి ఎటువంటి ఆటంకాలు ఎదురవడానికి అవకాశం ఉన్నది. అది ఎటువైపు నుంచి వస్తుంది, వినేవాడి వైపు నుంచి వస్తుందా, చెప్పే బోధలో అంటే వాక్యాల్లో స్పష్టత లేకపోవడం వల్ల వస్తుందా, చెప్పే కథలో విషయంలో స్పష్టత లోపించినందువల్ల వస్తుందా, వీటన్నిటిని గమనించుకొని ఏ సందర్భంగా ఎటువంటి కథలు మాత్రమే ప్రయోగించాలో వాటిని మాత్రమే ప్రయోగిస్తూ, ఎటువంటి వాక్య నిర్మాణం ఉండాలో దాన్ని మాత్రమే తీసుకుంటూ ఈ విధంగా బోధ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ముక్తి కోరి మరొక ఆలోచన లేకుండా ఉన్నాడో అతడి హృదయము మరి నిర్మలత్వాన్ని పొందటానికి నిరాటంకమైన స్థితికి చేరి ఉన్నది. దానికి కావలసినది కేవలం బోధ మాత్రమే. ఈ బోధ అనేది తలక్రిందులుగా వేలాడితేనో, లేదు తపస్సులు చేస్తేనో, క్షేత్రాలు సందర్శిస్తేనో, దానాలు చేస్తేనో వచ్చేది కాదు. త్యాగమయ బుద్ధి, ఈ వస్తువు వాస్తవం కాదనే విచారణ బుద్ధి, అంటే జీవితం అనే వస్తువు వాస్తవం కాదనే దాని యొక్క స్వరూపం, వాస్తవ స్వరూపం ఏమిటన్న విచారణ బుద్ధి, ఇది కలిగి ఉండి మనసులోనే చేసే సాధన, బుద్ధిని బుద్ధితోటి సంస్కరించే సాధన ఇది. కాబట్టి ఒక చిన్న పువ్వును నలపడానికైనా కష్టం ఉంటుందేమో కానీ, ఒక చిన్న వస్తువుని అట్లా చేతితో గ్రహించడానికైనా కష్టం ఉంటుందేమో కానీ, కాళ్ళు చేతులు కదిలించాలి కానీ ఈ విచారణకి శరీరాన్ని కదపవలసిన అవసరమే లేదు. గురువాక్యాల్ని ఈ శ్రవణ పుటాల ద్వారా స్వీకరించడం, దానిని తన మనోసరోవరంలోకి తీసుకువెళ్ళి దాంతోపాటు ఈదులాడటం, దాంతో పని చేయటం అనే కార్యక్రమం చేయాలి. ఇది మనస్సులోనే ఈ పని జరుగుతూ ఉండగా మనస్సు శాంత సముద్రం అవుతుంది, అమృత సముద్రం అవుతుంది. అట్టి శాంతమైన మనస్కుడు పరమసుఖాన్ని అనుభవిస్తాడు. ఈ పరమసుఖం దేనితోటి పోల్చాలి అంటే బ్రహ్మానందంతో పోల్చదగింది. బ్రహ్మానందం దీంతో పోల్చదగింది కాదు. విష్ణువు యొక్క ఆనందం దీంతో పోల్చదగినది కాదు. మహాదేవుని ఆనందం కూడా దీనితో పోల్చదగినది కాదు. ఆ పరమశాంతిలో మునిగిన వాడి యొక్క ఆనందం, 1,000,000 మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినా సరే వారి ఆనందాలు దీని ముందు దిగదుడిపే. ఆనందాలు మనం చూస్తున్నాం. మనుష్య ఆనందం, మనుషుల్లో మరలా రాజానందం, రాజులలో మరలా చక్రవర్తి యొక్క ఆనందం, చక్రవర్తి కంటే గంధర్వుల ఆనందం, గంధర్వుల కంటే దేవతల ఆనందం, దేవతల కంటే ఆ వారి కంటే పెద్దవాళ్ళైన పితృదేవతల ఆనందం, పితృదేవతల కంటే పెద్దవాళ్ళైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆనందం, దాన్ని దాటిపోయిన బ్రహ్మర్షి ఆనందం, పరతత్వ ఆనందం, వీటన్నిటిని దాటిన ఆ స్థితి ఆత్మానందం. ఈ ఆత్మానందం అనేది కేవలం మనస్సును శమింపజేసినందువల్ల లభ్యం అవుతున్నది. వాస్తవ అనుభవం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం వల్ల లభ్యం అవుతుంది. వస్తువు తనను తాను వస్తువుగా గుర్తించడం వల్ల అర్థం అవుతూ ఉన్నది. అంటే ముముక్షువే వస్తువు. ముముక్షువు తనని దురవగాహనతోటి నిర్దేశించుకుంటున్న కారణం చేత ఆ విధంగా తనకు తోచడం లేదు. క్రమక్రమంగా తన కంటితో తన కంటినే చూపించే విధంగా గురుబోధ సాగుతూ ఉండగా, తాను తప్ప అన్యమైంది లేదనే విషయం తనకు తెలుస్తూ ఉండగా, పరమాత్మగా ప్రకాశిస్తూ ఉండగా ఆ పరమశాంతి అనే అనుభవం కలుగుతుంది. అక్కడ నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుడుతూ ఉన్నారు. పుడితే అక్కడ నుంచే సమస్తమైన లోకాలు పరిపాలించబడుతున్నాయి. అన్నిటికీ ఆశ్రయం అదే, సమస్తమైన సారము అదే. కాబట్టి అట్టివాడు అత్యుత్తముడు అనమాట. ఆ స్థితిని పొందినవాడు. ఆ స్థితిని పొందడానికి కావలసినది ఏమిటి అంటే దాని యందలి పూర్ణ శ్రద్ధ, దానికే తన జీవితాన్ని వెచ్చించడం అనే త్యాగము, ఇవి కావాలి. ఇటువంటి స్థితిని పొంది ఉన్న నీ వంటి వాడు అంటే రాముడి వంటి వాడికి
చక్కగా అదనుకి విత్తబడిన విత్తనం ఏ విధంగా అయితే మంచి పంటనిస్తుందో అదే విధంగా ఇక్కడ చెప్పబడ్డ జ్ఞానం చెబుతూ ఉన్న కాలంలోనే అనుభవాన్ని ఇచ్చేస్తుంది. నీవు అట్టివాడివి, చెబుతున్న నా దగ్గర ఎటువంటి దోషాలు లేవు, కాబట్టి దోషరహితమైన నా వాక్యాన్ని దోషరహితుడవైన నీవు గ్రహించి నాయన నీవు కోరుతున్న ఆ పరమశాంతిని అనుభవించు. ఈ విషయంలో ఇప్పుడు నేను చెప్పబోయే వాటిల్లో ఇది వేదంలో లేదని కానీ వైదికమైనది కాదని కానీ ఆలోచించవలసిన పని లేదు. ఏ ఏ కథల్ని నేను దృష్టాంతాలని ఆఖ్యాయికల్ని నీకు బోధకరకు అని చెప్పి ఆసరాగా తీసుకుంటూ ఉన్నానో ఆ ఆలంబనని నీవు వేదరహిత బాహ్యమైనది అని చెప్పి నువ్వు నిరసించనక్కర్లేదు. పని ఏ విధంగా జరిగినా పని జరగటం అనేది ఇక్కడ ముఖ్యం. కానీ నీవు లౌకికమైన విషయాల్లో పని ఏ విధంగా జరిగితే చాలు అనుకోవటానికి కుదరదు. కానీ ఒక్క మోక్ష విషయంలో మాత్రం ముక్తి కలగడం అనేది జరిగితే మరి నిన్ను ఏది బంధించదు కాబట్టి ఈ పని ఏ విధంగా జరిగినా పర్వాలేదు. ఇది బ్రహ్మదేవుడే చెప్పారా, లేకపోతే ఒక బాలుడు చెప్పాడా, ఒక స్త్రీ చెప్పిందా, వేదంలో ఉన్నదా లేదా, లేకపోతే ఈ శాస్త్రాన్ని వేదంలో నుంచి కాకుండా స్వయంగా నిర్మించి ఇచ్చారు అనే ఒక ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే ఏదైతే నీకు పని జరుగుతుందా లేదన్నది కదా నీకు ముఖ్యం. లోకానికి సంబంధించి కార్యకారణాలతోటి బద్ధమై ఉన్న ఈ లోకానికి సంబంధించి చూసుకున్నప్పుడు శాస్త్రీయంగా అనుసంధించకపోతే దుష్ఫలితాలు వచ్చే మాట వాస్తవమే. కానీ మోక్షానికి సంబంధించిన విషయంలో మాత్రం శాస్త్రీయంగానే వెళ్ళాలన్నమాట వాస్తవమే. అయినా శాస్త్రం అంటే ఇక్కడ పని సాధించి పెట్టేది అని అర్థం. ఈ విషయాన్ని నువ్వు గ్రహించవలసి ఉంది. కాబట్టి ఎవడైనా సరే నేను చెప్తున్న ఈ విధానాన్ని విస్మరించి లేదు వేదం దాన్నే చెప్తుంది, వేదాంతం దాన్నే చెప్తుంది కాబట్టి నేను వేదం వల్ల వేస్తూ కూర్చుంటాను అంటే నీకు పని కానట్లయితే వేదం వల్ల ప్రయోజనమే ఉన్నది. ఎదురుగా గంగా నీరు స్వచ్ఛ జలం ప్రవహిస్తూ ఉన్నది, కొంచెం కూడా మురికి లేకుండా అత్యంత నిర్మలంగా పరమ పవిత్రంగా. నేను త్రాగను, మా తాత తవ్వించాను, నువ్వు ఇక్కడ ప్రక్కనే ఉంది, దాంట్లో నీళ్లు మాత్రమే నేను తాగుతాననేవాడిని ఏమనాలి? మా ఊర్లో మా తాత తవ్విన నూతిలోంచే మంచి నీళ్లు తెచ్చుకుంటాను, గంగా జలాన్ని స్పృశించను, పానం చేయను అని చెప్పేవాళ్ళు మూర్ఖత్వాన్ని ఏం చెప్పాలి? ఆయన జ్ఞానం ఎప్పుడు కూడా మోక్షాన్ని కలిగించే జ్ఞానము పరమ పవిత్రమైనది. దాన్ని మించినదంటూ పవిత్రమైన వస్తువు అంటూ ఎప్పుడూ ఎక్కడా ఉండదు, సాధ్యమే కాదు. కాబట్టి ఈ పరమ జ్ఞానోపయుక్తం లేని నా వాక్యాలని ఇది వేదాంతర్గతమా వేదానికి బయట ఉన్నదా అనే విషయాన్ని విచారించకుండా చెప్పే విషయాన్ని మాత్రమే నువ్వు ఆలోచన చేస్తూ గ్రహిస్తూ ఉన్నట్లయితే బోధ జరుగుతూ ఉండగానే నీవు కోరుతూ ఉన్న పరమశాంతి నీకు లభ్యమవుతుంది. నీకు పని జరగటం ముఖ్యం, నాకు పని పూర్తి చేయటం ముఖ్యం. శిష్యుడుగా ముముక్షువుగా నువ్వు శ్రద్ధ కలిగి దానికి తగిన ప్రశ్నలు మాత్రమే వేయాలి. గురువుగా నిన్ను నేను ఆధారి వైపు మాత్రమే నడిపించాలి. ఈ రెండూ కూడా ఇక్కడ సిద్ధమయ్యే ఉన్నాయి కాబట్టి పని జరుగుతుంది. ఏ విధంగా అయితే సూర్యోదయం అవుతూ ఉంటుందోటే అందరికీ అన్ని కనిపిస్తూ ఉన్నాయో అదే విధంగా ఈ జ్ఞానం వింటూ ఉండగానే క్రమక్రమంగా ఈ జగత్తు మాసిపోవటం మొదలవుతుంది. జగత్తంతా కూడా ఒక క్రీడలాగా, సంకల్ప నగరంలాగా, ఒక స్వప్నంలాగా స్పష్టంగా కనపడటం మొదలవుతుంది. ఏ విధంగా అయితే మేల్కొన్నవాడు లేకపోతే ఆలోచనల నుంచి బయటపడ్డవాడు ఆలోచనలను కానీ ఆ కళలను కానీ కళ మాత్రమే అని ఆలోచన మాత్రమే అని చెప్పి గుర్తించి సంతోషంగా ఎలా అయితే ఉంటాడో అదే విధంగా ఈ జ్ఞానాన్ని వింటూ ఉన్నవాడు క్రమంగా ఆ పరమస్థితిని పొందుతాడు. ఉత్తమోత్తమైన ఆ స్థితిలో ప్రవేశించిన వాడికి మరి ఆందోళన లేదు. పరమశాంతి అమృతం అనేది అతడికి అనుభవానికి వస్తూ ఉంటుంది. నాయన నీవు దీన్ని పొందబోతూ ఉన్నావు, దీన్ని వింటున్న సమస్తమైన జనులు కూడా దాన్ని ఆస్వాదించబోతూ ఉన్నారు, ఆ స్థితిని పొందబోతూ ఉన్నారు. ఏ విధంగా అయితే రాత్రి అయినప్పటికీ కన్ను పొడుచుకున్న కానరాని చీకటి అయినప్పటికీ ఒక చిన్న చిరు దీపాన్ని తీసుకొనైనా సరే బయలుదేరిన వాడికి
తనకు అవసరమైన వస్తువులను చూసుకోగలగడం అనేది ఎలా సాధ్యం అవుతుందో, అదే విధంగా ఇది చిరుదీపం కాదు, అత్యంత జ్ఞాన సూర్యుడు ఇది. ఈ మోక్షోపాయం అనే ఈ గ్రంథం, ఈ గ్రంథ జ్ఞానాన్ని సహాయంగా తీసుకొని నా వంటి గురువుని పొంది అతని వాక్యాల ప్రకారం ఎవరైతే ముందుకు వెళుతూ ఉన్నారో, ఆలోచన సాగిస్తూ జీవితాన్ని దానికోసం వెచ్చిస్తూ ఉన్నారో, వారికి నిస్సందేహంగా ఆ జీవిత కాలంలోనే ముక్తులవుతారు. ఇక నీ వంటి వాడైతే చెబుతూ ఉండగానే విషయాన్ని గ్రహించి చక్కగా దాని యందు, ఆ పరమస్థితి యందు స్థితుడు కావడం జరుగుతున్నది. కాబట్టి ఈ జ్ఞాన దీపాన్ని వెలిగించబోతూ ఉన్నాను. ఎవరు వెలిగించినా సరే అందరికీ వెలుగు ఎట్లయితే లభ్యం అవుతుందో, ఇదిగో నేను చెప్పినంత మాత్రాన్ని నీకెలా తెలుస్తుంది అని అనుకోవాల్సిన పని లేదు. ఆ దీపం ఎలా అయితే వెలగగానే వెలిగించింది నేనా కాదా, నేను వెలిగిస్తేనే నాకు కనిపిస్తుంది అన్నది ఎలా అయితే ఉండదో, అదే విధంగా నేను చెప్తున్న ఈ వాక్యాల వల్ల నీ మనసులోకి అవి ప్రవేశించినందువల్ల, నీవు దానిపైన ఆసక్తి కలిగి ఉన్నందువల్ల దీపం వెలగటంతో ఏ విధంగా అయితే వస్తువులు యాంత్రికంగా కంటబడతాయో, ఏ ప్రయత్నం లేకుండా అనాయాసంగా ఈ జ్ఞానం వింటూ ఉండటంతో, ఈ దీపాన్ని నేను వెలిగించడంతో అనాయాసంగా ముక్తి అనే అనుభవం కలుగుతుంది వినేవాడికి. నాయన, దాన్ని మనం ఇప్పుడు చూసుకోబోతూ ఉన్నాం, అనుభవించబోతూ ఉన్నాం. దీని యందు నీకు కావాల్సింది వివేకం, దృష్టాంతాల యందుల ఏకాంశాన్ని మాత్రమే గ్రహించడం. దేనిని, ఏ లక్షణాన్ని ఉద్దేశించి నేను పోలికను ఉదాహరిస్తూ ఉన్నానో ఆ ఉదాహరణలోని ఆ అంశాన్ని మాత్రమే తీసుకోగలగడం ఇత్యాది శుభ లక్షణాలను కలిగి ఉండాలి. ఈ వివేక అభ్యాసం వల్ల, అంటే ఏది ఏమిటి అనే స్పష్టమైన అభ్యాసం వల్ల నీవు కోరుతున్న ఆ పరమశాంతి లభ్యం అవుతుంది. ఇది ఎవరైనా ఇవ్వగలరా, ఇటువంటి మహానుభావులు ఉన్నారా అని ప్రశ్నించావు కదా. ఈ మహానుభావులందరూ కూడా దానికి సమర్థులే. ఇదిగో, కాకపోతే నీ యందు ఈ వయస్సులో దానంతటదిగా పుట్టుకొచ్చిన వివేకజనితమైన వైరాగ్యం, జ్ఞానజనితమైన వైరాగ్యం ఏదైతే ఉన్నదో, ఇది అత్యుత్తమమైన స్థితి. ఇది ఎప్పుడో ఎక్కడో గాని చూడలేం. ఇదిగో ఈ యుగాలు గడుస్తున్న ఎక్కడో ఒక్క రాముడు ఈ విధంగా ఆలోచించగలిగేవాడు, ఎక్కడో ఒక శుకుడు ఆ విధంగా ఆలోచించగలిగేవాడు. కాబట్టి నాయన, ఎక్కడో ఒక బ్రహ్మదేవుడు దాన్ని అంతా చెప్పగలిగేవాడు, ఎక్కడో ఒక వశిష్ఠుడు దానిని తిరుగు లేకుండా చెప్పి పని పూర్తి చేయగలిగేవాడు. దాన్ని నువ్వు వినబోతూ ఉన్నావు. ఈ గ్రంథం చక్కగా విచారణ చేసినందువల్ల శమం అనేది ప్రయత్నం లేకుండానే ప్రాప్తిస్తుంది. ప్రత్యేకంగా ఇంద్రియాలను అదుపు చేయాల్సిన అవసరం కానీ మరొకటి కానీ లేకుండా సహజంగానే శమం అనేది సిద్ధిస్తుంది. విచారణ నువ్వు సహజంగానే కలిగి దాన్ని విచారణ చేయటం మొదలు పెడతావు. ఎప్పుడైతే శమము, విచారణ దానంతా ఇవి కలుగుతూ ఉన్నాయో ఈ జ్ఞాన శ్రవణం వల్ల, ఈ గ్రంథ శ్రవణం వల్ల, అప్పుడు సంతోషం దానంతటిగానే అదే కోటి సూర్యుల్లాగా వెలగటం మొదలవుతుంది. అది ఇక చెదరదు. ఇక సాధు సంగమం అనే అభిరుచి తప్ప అన్య అభిరుచులు నీకు ఉండవు. సాధువుకి నీకు పరస్పర గురు శిష్య సంబంధము తప్ప వేరే బంధాలు కానీ భావాలు కానీ ఉండవు. అందువల్ల నీవే ఆ సాధువే నీవు, అనన్యత అనేది నీకు స్పష్టంగా అనుభవానికి వస్తుంది. ఈ విధంగా నీవు తప్ప అన్యమైన వస్తువే లేని ఆ పరమమైన స్థితి నీకు అనుభవానికి వస్తున్నది. ఇది దీని యొక్క ప్రయోజనం. ఏ విధంగా అయితే రాత్రిపూట కనపడ్డ ఆ నీడలోనే భేతాళాలు సూర్యోదయం అవటంతో మరుగైపోయి రాత్రి కనపడ్డ భయాలకి తావు లేకుండా పోతూ ఉందో, అదే విధంగా ఈ జ్ఞానం ఉదయించడంతో ఈ సంసారానికి సంబంధించిన నేను, నీవు, వాడు, వీడు, లాభం, నష్టం, మంచి, చెడు ఇత్యాది ఈ భ్రాంతులన్నీ కూడాను ఒక్క పెట్టున సమసిపోతాయి. భళ్ళున తెల్లవారింది, భళ్ళున అన్నీ నశించిపోయినాయి భ్రాంతులన్నీ కూడా. ఈ తెల్లవారడం జ్ఞానోదయం, జ్ఞాన సూర్యోదయం అవడంతో ఈ జగద్భ్రాంతి చటుక్కున ఎటుపోతుందో తెలియదు, జగత్ ఎటుపోయిందో తెలియదు. కాబట్టి ఇది సశాస్త్ర ఆధారాలని
సత్శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడుతూ ఉన్నది ఇది. అదేవిధంగా సత్శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని సదాచారాన్ని పాటిస్తూ ఉన్నవాడు దీనిని తప్పనిసరిగా విన్నట్లయితే అతడు ఉత్తమమైన స్థితిని పొందుతాడు. ఇదే ఒక దేశాన్ని పరిపాలించే రాజు గనుక విన్నట్లయితే తాను తన ప్రజలు కూడా ముక్తులవుతారు. కారణం, అతడు దండము, దానము ఇత్యాది కార్యక్రమాల యందు, నీతిని నిలబెట్టడం ఇత్యాది కార్యక్రమాల యందు పండితుడై ఉంటాడు కాబట్టి దండనార్హుల్ని దండిస్తాడు, దండనార్హులు కాని వారిని రక్షిస్తాడు. అదేవిధంగా నీతి నియమాలని, పద్ధతుల్ని అన్నిటినీ కూడాను లోకంలో స్థాపిస్తాడు. అందరి లక్ష్యము ఆత్మదర్శనం అనే విషయాన్ని చెబుతూ దానికి అవసరమైన జీవన విధానాన్ని నిర్దేశిస్తూ ఆయా కర్మకాండని కాపాడుతూ జ్ఞానకాండని కూడాను కాపాడుతూ ఆ రాజు పరిపాలిస్తాడు. కాబట్టి అతడు ముక్తుడవుతాడు, అతని ఏలుబడిలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్తులవుతారు. కాబట్టి నాయనా, ఈ తత్వం ఎరిగిన వాడు బ్రహ్మాండాన్ని సృష్టించగలడు, బ్రహ్మాండాల్లో లయం చేసుకోగలడు. ఏ ప్రత్యేకమైన పరిస్థితినైనా తాను కోరి అనుభవించగలడు, చటుక్కున దాని నుంచి బయటకు రాగలడు. అతడికి అనుభవానికి అందని విషయం అంటూ ఉండనే ఉండదు, అతన్ని బంధించే విషయం కూడా ఉండనే ఉండదు. ఈ జ్ఞానం యొక్క గొప్పతనం అది. దీన్ని మించిన పవిత్రమైన వస్తువు ఎంత వెతికినా కనపడదు. పాపం పుణ్యంతో నిండిపోయి ఉన్న ఈ జగత్తు ఈ జ్ఞానం వల్ల పాపపుణ్యాలకు అతీతమైన స్థితిని ప్రసాదిస్తూ ఉన్నది. కాబట్టి పాపం కంటే పుణ్యం గొప్పదైతే పుణ్యం కంటే కూడా పవిత్రత ఇంకా గొప్పది. పాపపుణ్యాల అంటని స్థితి ఇంకా గొప్పది. పుణ్యమైన బంధాన్ని కలిగిస్తూ ఉన్నది సుఖబంధాన్ని, పాపము కష్టబంధాన్ని కలిగిస్తూ ఉన్నది. పరమజ్ఞానం అనేది బంధనారహిత స్థితిని, పరమ సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని మించిన ఉత్తమోత్తమైన ఉపాయం కానీ, వస్తువు కానీ, పవిత్రమైన వస్తువు కానీ లేనే లేదు. కాబట్టి ఆ వస్తువు కోసం తపన పడుతున్న నీవు ఉత్తముడివి. ఇదిగో ఈ సత్సంగము ఉత్తమమైనది. కాబట్టి ఇందులో నీకు చెప్పబోయేటప్పుడు సువర్ణము, ఆభరణము వంటి అనేక ఉపాయాలను చెప్పటం అవుతుంది. సువర్ణము ఆభరణమునందు ఆభరణ బుద్ధి, సువర్ణ బుద్ధి అనే రెండు బుద్ధులు ప్రదర్శించబడతాయి. సువర్ణ బుద్ధి అనేది వస్తు బుద్ధి, ఆవరణ బుద్ధి అనేది జగద్బుద్ధి, జగత్తుకు సంబంధించిన విషయానికి చెబుతాం. ఆభరణం ఎట్లయితే సువర్ణం నుంచి వేరు కాదో, సువర్ణం ఆభరణ రూపంలో ఉన్నా లేకున్నా కూడా అది ఉంటుందో, దానికి ఆకారం లేకపోయినప్పటికీ, అదేవిధంగా వస్తువు జగద్ రూపంలో అనుభవానికి వస్తున్నప్పటికీ లేకపోయినప్పటికీ, జగదనుభవం కలుగుతున్నప్పటికీ లేకపోయినప్పటికీ, వస్తువు మాత్రం ఎప్పుడు కూడాను వస్తువుగా ఉండనే ఉంటుంది. ఒక ఆకారం మార్చి మరొక ఆకారం మార్చడంతో పొందటంతో సువర్ణమే ఒకసారి కంఠమాలగాను మరొకసారి కంకణంగాను ఎట్లయితే భాషిస్తూ ఉన్నదో, అదే విధంగా ఆయా ఆలోచనలను అనుసరించి ఈ జగత్తు ఆ సత్య వస్తువే ఈ విధంగా భాషిస్తూ ఉన్నది అని చెప్పి నిరూపించబడుతూ ఉన్నది ఈ బోధ ద్వారా. కాబట్టి దీని యందు ఆ లక్షణం, ఆ దృష్టాంతం దేనికోసం మనం వాడుతూ ఉన్నామో, ప్రస్తావిస్తూ ఉన్నామో దానిని మాత్రమే గ్రహించి తక్కిన దాన్ని పరిహరించాలి. కాబట్టి నాయన, బ్రహ్మ తత్వం అర్థం చేసుకోవటం కోసం అని చెప్పి చెప్పబడుతున్న ఉపమాలన్నీ కూడాను నిజానికి స్వప్న వస్తువుల్లాగా, స్వప్నాంతర్గతమైన వస్తువుల్లాగా, ఈ మిథ్యా స్వప్నతుల్యమైన ఈ జగత్తు లోపలి పోలికలే. కాబట్టి ఆ పోలికలను బట్టి ఇది జగత్తులోదే చెప్తున్నారు, అది ఎలా సాధ్యం అవుతుంది అనే భ్రాంతిని వీడి ఇంతకుముందు చెప్పినట్లుగా ఏ విషయాన్ని తెలియజేయడానికి ఈ పోలికను వాడుకుంటున్నామో ఆ విషయాన్ని మాత్రమే గ్రహించాలి. ఈ విషయాన్ని ఇన్నిసార్లు నీకు చెప్పడానికి కారణం ఏమిటంటే,
బోధ సమయంలో వచ్చే ప్రమాదం అదే. అసలు విషయం దిశ వైపు వెళ్ళటం మానేసి తక్కిన వాటిల్లోకి సహజంగా మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది. నిఘంటు దర్శనం చేసేటప్పుడు ఒక పదానికి అర్థాన్ని తెలుసుకోవడం కోసం లోపలికి వెళ్ళినప్పుడు అనేక పదాలు అక్కడ గోచరిస్తాయి. ఏ పని కోసం ఆ పదం యొక్క అర్థాన్ని తెలుసుకోదలుచుకున్నాడో ఈ చదువరి అతడు ఆ విషయం మర్చిపోయి ఆ నిఘంటువులో తిరగటం మొదలు పెడతాడు. గంగాదేవి శివుని జటాజూటంలో దారి తప్పి తిరిగినట్లుగా చివరికి తను ఎక్కడికి చేరాలో కూడా మర్చిపోతాడు. తను చదువుతున్న విషయాన్ని కూడా ప్రక్కన పెట్టి అందులో విషయాలు నేర్చుకోవటం మొదలు పెడతాడు. దానికి ఒక భయం ఉండదు. అదే విధంగా ఈ ముముక్షు అనేవాడు జ్ఞానాన్ని పొందేటప్పుడు ఏదో క్రొత్త విషయం ఒకటి వినపడినప్పుడు ఒక దృష్టాంత రూపంలో దేంట్లోనో దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నంలో దారి తప్పిపోతూ ఉంటాడు. ఆ పొరపాటు మనం చేయరాదు. విషయాన్ని గుర్తుపెట్టుకొని లక్ష్యాన్ని గుర్తుంచుకొని లక్ష్యం వైపుకు మాత్రమే సమస్తమైన వస్తువుల్ని, సమస్తమైన భావనల్ని, సమస్తమైన బోధల్ని, వాక్యాల్ని, సంభాషణలను అన్నిటినీ కూడా వాడుకుంటూ మనం ముందుకు సాగాలి. మనం అలా సాగబోతూ ఉన్నాం. పని జరగబోతూ ఉన్నది. కుతర్కాల్ని లేవతీయకూడదు. ఇప్పుడు చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటల్లో సామాన్య జనులకి చాలా వ్యతిరేక్తంగా కనపడి నేను చెప్పే మాటలు పాపపుణ్యాలు లేవని చెప్తున్నారు. ఈయన నాస్తికుడా అనే భావం కానీ, లేక శాస్త్రాన్ని ఈయన దూషిస్తున్నారనే భావన కానీ పొంది వాళ్ళు అనవసరమైన వాదాలకు బయలుదేరుతారు. శాస్త్రానికి ఆధారమైనది శాస్త్రం దేనికి సంబంధించి ఉంటుందో ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. మిథ్యామయమైన ఈ జగత్తుకు సంబంధించి శాస్త్రాలు ఉన్నాయి. వస్తువుకు సంబంధించి ఏ శాస్త్రము లేదు. వస్తువు అద్వయం. కాబట్టి కుతర్కాలకు తావివ్వకుండా ఇటువంటి మిథ్యాకల్పనలోకి పడి మరలా అందులో ఇరుక్కుపోకుండా ఈ జీవితంలోనే ఈ పనిని సాధించాలి, ఇదిగో ఈ సత్సంగ సమావేశంలోనే నా పని పూర్తి కావాలనే తీవ్రమైన ఇచ్ఛతోటి, పట్టుదలతోటి ఈ పని పూర్తి చేయాలి. అంతేగాని అనవసరమైన మాటలు, వ్యర్థవాదాలు పనికిరావు. వేదం యొక్క పరమ ప్రయోజనం ఏదైతే ఉన్నదో, వేదాంతం యొక్క పరమ ప్రయోజనం ఏదైతే ఉన్నదో అది దేని ద్వారా తీరుతున్నదో అది కూడా వేదమే. ఇంతకుముందు మేము చదువుకున్న వాటిలో కానీ ఆ బ్రాహ్మణాల్లో వాటిలో ఇది లేదు కదా, ఈ మాట అక్కడ చెప్పలేదు కదా అని చెప్పి అనుకోవాల్సిన పని లేదు. అది ఏ పని పూర్తి చేయడానికైతే వచ్చిందో, ఉద్దేశించబడిందో వేదం అనేది, కర్మకాండ, జ్ఞానకాండ అనేది, ఆ పనిని ఇది పూర్తి చేస్తున్నట్లయితే ఇది కాదని ఎలా చెప్తావు? లోకాంతర్గతమైన విషయాలైతే, మిథ్యా సంబంధమైన ఈ జగత్తుకు సంబంధించిన విషయాలైతే శాస్త్రాలను తూచా తప్పకుండా అలానే పాటించవలసి ఉంది. కానీ ఈ పరమజ్ఞాన విషయంలో ఆ శాస్త్రాల యొక్క ప్రయోజనాన్ని సాధించబట్టే మరొక రూపంగా కనపడే మాటను కూడా మనం స్వీకరించవచ్చు. ఈ విషయాన్ని గుర్తించి చక్కగా నేను చెప్తున్న విధానంలో సాగిపోదాం. కానీ చివరికి నీకేం తెలుస్తుందంటే ఏది వేదం చెబుతున్నదో, ఏది వేదాంతంలో ప్రతిపాదించబడి ఉందో ఆ కర్మకాండ, ఆ జ్ఞానకాండ సంపూర్ణంగా ఏ సారాన్ని వర్ణించడానికి వచ్చినాయో, దేన్ని ఆధారం చేసుకొని వచ్చినాయో అదే ఇదనే విషయం నీకు స్పష్టంగా గోచరిస్తుంది. ఇది దానికి వ్యతిరేకం కాదనే మాట కూడా నీకు తెలుస్తుంది. కాబట్టి దీన్ని అనాదరించకుండా ఇది వేదం, ఇది వేదం కాదనే దృశ్యభ్రాంతికి లోను కాకుండా నీకు కావాల్సిన పని నువ్వు పూర్తి చేసుకుంది. కానీ నాయన ఇది తత్వం, దీనిని చక్కగా అభ్యాసం చేయి, పని జరుగుతుంది. చెప్పబడే విషయాన్ని చక్కగా విను. పలుమార్లు చెప్తున్నానని చెప్పి ఇప్పుడు విసుగు పడకూడదు. నువ్వు చాలా ఉత్సుకతతో ఉన్నావు అసలు విషయం వినడం కోసం అని చెప్పి ముముక్షువుగా నువ్వు ఎలా వ్యవహరించాలో స్పష్టంగా బోధ చేయకపోతే 1కి 10 సార్లు
చెప్పకపోతే, జాగ్రత్త తీసుకొనకపోతే బోధ విసుగుని జనిస్తుంది. మొట్టమొదట్లో ఇది కష్టంగా అనిపించినా ఈ మాటలన్నీ కూడా క్రమక్రమంగా దీని యొక్క పరమోద్దేశం నీకు అర్థం అవటంతో, పరమ ప్రయోజనం ఇది అని చెప్పి నీకు స్పష్టంగా దర్శనం అవటంతో ఈ మాటలనే నువ్వు అప్పుడు ప్రేమించడం మొదలు పెడతావు. ఎవరికైనా సరే ఈ పని చేసేటప్పుడు మొట్టమొదట చెప్పే మాటలు త్యాగము, దానము, సదాచారము ఇత్యాది మాటలన్నీ చాలా ఏవగింపుగా, కంటగింపుగా అనిపిస్తాయి. అని క్రమక్రమంగా వాటి యొక్క ప్రాముఖ్యత అర్థమయ్యే కొలది ఉత్తమమైన స్థితి, ఉత్తమమైన దర్శనము లభ్యమై దాని యందు పరమోత్తమైన ప్రేమ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని పని పూర్తి చేయటమే లక్ష్యంగా మనం ముందుకు సాగుతున్నాం. మరొక ఆలోచన మనకు లేదు. ఏం తిన్నా, ఏం విన్నా, ఏం అన్నా, ఎక్కడికి కూర్చున్నా, ఎక్కడికి నడిచినా, పడుకున్నా, లేచినా, ఏం చేస్తున్నప్పటికీ ఒక్క లక్ష్యాన్ని సాధించటం కోసం ఆ పనులు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు ముందుకు సాగుదాం. జై సద్గురు.